హాయ్ స్విట్జర్లాండ్ సిరీస్లో లాస్ట్ వీడియో. సో మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకొని అలాగే రూమ్ వెకేట్ చేసి ఇంటర్లేకెన్ వచ్చేసామాట విల్డర్స్విల్ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుండి జెనీవాకి ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళాలి, మా రిటర్న్ ఫ్లైట్ జెనీవా నుంచి. సో ఇది ఇంటర్లేకెన్లోని షాపింగ్ ప్లేస్. ఇక్కడ వాచెస్, క్లోత్స్ అలాగే చాక్లెట్స్, సోవెనీర్స్ ఇవన్నీ ఎక్కువగా అమ్ముతారన్నమాట. ఓన్లీ విండో షాపింగ్ చేయడానికే వచ్చాము. సో నేనేం కొన్నాను స్విట్జర్లాండ్లో అంటే సోవెనీర్, ఒక స్విట్జర్లాండ్ మ్యాగ్నెట్ కొన్నాను, అలాగే ఒక స్మాల్ కౌబెల్, ఇంకా నైఫ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. స్విట్జర్లాండ్ నైఫ్స్ ఫోల్డెడ్ నైఫ్ కాదు, నార్మల్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకునే నైఫ్స్, చాలా మంచి క్వాలిటీ నైఫ్స్ దొరుకుతాయి ఇక్కడ. అలాగే ఒక 2 to 3 చాక్లెట్ బార్స్, అంతే. ఇదే నా షాపింగ్. ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లీ స్విట్జర్లాండ్లోని. సో ఇది షాపింగ్ గురించి. అయితే మేము అలా స్ట్రైట్గా వస్తే ఇలా ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తూ చాలామంది కనపడుతున్నారు కదా. సో ఇక్కడ ఎదురుకుండా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇలాంటి పారాగ్లైడింగ్ చేసే ఫెసిలిటీ ఇక్కడ నుంచి ఉందన్నమాట. ఇక్కడే కాదు, మరీన్, సిల్తాన్ లాంటి ప్లేసెస్లో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక పార్క్ ఉంది, కెసినో పార్క్ మాట. దాంట్లోని బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా యొక్క స్టాట్యూ కూడా ఉంది మాట. సో అతన్ని ఏంటంటే అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లేకెన్ అని చెప్పి ఒక స్టాట్యూ పెట్టారు ఇక్కడ. అంటే స్విట్జర్లాండ్లోని చాలా ఫేమస్ మూవీస్ షూట్ చేశారంటమాట. దాని గురించి అతనికి ఒక స్టాట్యూ కూడా పెట్టారన్నమాట. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట, ఈ పార్క్ కూడా. సో ఈ పార్క్ చూసుకొని మేము ఇంటర్లేకెన్ బోట్ క్రూజ్ ఫెసిలిటీ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం. సో స్విస్ ట్రావెల్ పాస్ పైన అన్లిమిటెడ్ ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీయే కాదు, బోట్ క్రూజ్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నుంచి బ్రీన్స్ లేక్ వరకు 1.5 అవర్ రైడ్ వెళ్ళటానికి, అలాగే 1.5 అవర్ రావటానికి, టోటల్ 3 అవర్స్ రైడ్ మాట. అది స్విస్ ట్రావెల్ పాస్ పైన ఫ్రీయే. సో ఆ ఫెసిలిటీ ఇక్కడ ఇంటర్లేకెన్ ఈ బోట్ క్రూజ్ ఫెసిలిటీ నుంచి ఉందన్నమాట. కానీ మాకు టైం 3 అవర్స్ అయితే టైం సరిపోదు, కాబట్టి మేము వెళ్ళటం లేదు. ఎందుకంటే మేము వచ్చినప్పటికీ జస్ట్ ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయిందంట. సో మళ్ళీ వెయిట్ చేయాలి, ప్లస్ 3 అవర్స్. సో అంత టైం అయితే లేదు, కాబట్టి మాకు జెనీవా వెళ్ళటానికి మళ్ళీ 3 అవర్స్ కావాలి. సో మేము బోట్ క్రూజ్ ఫెసిలిటీ అయితే యూజ్ చేసుకోలేదు. కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. బ్రీన్స్ లేక్ పైన తీసుకొని వెళ్తారు, 3 అవర్స్ రైడ్. మేము వచ్చేసిన రోజు కూడా వర్షం పడుతుంది. ఆ రోజు కూడా ఫుల్ రెయినీ డే మాట. అలాగే ఈ బోట్ ఫెసిలిటీ ఎదురుగుంటే, ట్రైన్ స్టేషన్ ఎదురుగుంటే ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ట్రైన్ స్టేషన్ లోపల నుంచి కూడా వే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే బర్న్ వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేసాం అక్కడ నుండి. ఇంకా టైం సరిపోదు, ఫస్ట్ జెనీవా వెళ్ళిపోతే అక్కడ ఏమైనా కవర్ చేయొచ్చు అని చెప్పి. సో బర్న్ అనేది ఫెడరల్ క్యాపిటల్ స్విట్జర్లాండ్కి. అక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి. బర్న్ నుంచి మళ్ళీ మేము ఇంకొక ట్రైన్ పట్టుకొని జెనీవా వెళ్తున్నమాట. సో ఆ ట్రైన్లో అయితే రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఈ ట్రైన్స్కి అయితే స్విస్ ట్రావెల్ పాస్ పైన ఫ్రీయే, రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందే టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ ఎక్కేయడమే. టికెట్ అడిగితే జస్ట్ పాస్ చూపించాలి అంతే. సో మేము ఇక్కడ ఒక జస్ట్ పై తీసుకున్నాము, అదొక 7.5 స్విస్ ఫ్రాంక్స్ మాట. స్విట్జర్లాండ్ యూరోప్లో ఉన్నా సరే ఇక్కడ కరెన్సీ యూరో కాదు, స్విస్ ఫ్రాంక్స్ మాట. దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు CHF అని రాస్తారు. సో ఇప్పుడు ఇందాక చూపెట్టింది 20 స్విస్ ఫ్రాంక్స్ నోట్ మాట అది. ఇక్కడైతే అన్నీ చాలా కాస్ట్లీ స్విట్జర్లాండ్లో. సో మేము మొత్తానికి జెనీవా వచ్చేసాము. ఇది ఎయిర్పోర్ట్లో ఉండే జెనీవా ట్రైన్ స్టేషన్ కాదు, బయట ఉండే నార్మల్ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ ఇది. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచే మనకి ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మేము జెనీవా ట్రైన్ స్టేషన్లో దిగి ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీసెస్ న్యూయార్క్లో, జెనీవాలో, వియన్నా, అలాగే నైరోబీ 4 కంట్రీస్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు జెనీవాలో ఉండే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ చూడటానికి వెళ్తున్నాం. అంటే లోపలికి వెళ్ళటం లేదు, అదైతే బుక్ చేసుకోవాలి ముందుగానే. సో మేము ఓన్లీ బయట నుండి చూసేయడానికి. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో టోటల్గా 195 ఫ్లాగ్స్ మనం చూస్తాము ఇప్పుడు. అందులో 193 మెంబర్ స్టేట్స్, ఒక 2 ఫ్లాగ్స్ అబ్జర్వర్ స్టేట్స్ మాట. సో అలాగే ఈ యునైటెడ్ నేషన్స్కి జస్ట్ ఆపోజిట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫ్ నేషన్స్ అంటారు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ని. సో ఈ ప్యాలెస్ ఆఫ్ నేషన్స్కి జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏముంటుందంటే ఒక పెద్ద జాయింట్ బ్రోకెన్ చైర్ ఉంటుందన్నమాట. సో ఈ జాయింట్ బ్రోకెన్ చైర్ దేనికి ప్రతీకగా పెట్టారు అంటే అపోజిషన్ టు ల్యాండ్ మైన్స్ అండ్ క్లస్టర్ బాంబ్స్. అలాగే ఇది సింబల్ ఫర్ బోత్ ఫ్రెజిలిటీ అండ్ స్ట్రెంగ్త్, అంటే దుర్బలత్వం, బలం, అంటే బలం, బలహీనం, ప్రికేరియస్నెస్ అండ్ స్టెబిలిటీ, అంటే స్టెబిలిటీ ఇంకా ఇన్స్టెబిలిటీ మాట ప్రికేరియస్నెస్, బ్రూటాలిటీ అండ్ డిగ్నిటీ, అంటే క్రూరత్వం ఇంకా గౌరవం. వీటికి ప్రతీకగా పెట్టినది ఈ జాయింట్ చైర్ విత్ అ బ్రోకెన్ లెగ్ మాట. అలాగే ఇది టోటల్గా వుడ్తో తయారు చేసింది, 5.5 టన్స్. ఇనీషియల్గా 1997లో ఫస్ట్ హ్యాండిక్యాప్ ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ వాళ్ళది ఒరిజినల్ ఐడియా అంట ఇది. సో వాళ్ళు ఎరెక్ట్ చేశారు. డిజైన్ చేసింది అయితే, అంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది అయితే లూయిస్ జెనేవా. 5.5 టన్స్ ఆఫ్ వుడ్ యూజ్ చేసి 39 ఫీట్ హైట్ ఉండే ఈ చైర్ని బిల్డ్ చేశారన్నమాట. సో మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు 2007లోని, ఫెబ్ 2007లో మళ్ళీ ఈ చైర్ని రీఇన్స్టాల్ చేయడం జరిగింది, రీమోడల్ చేసినప్పుడు ఈ ప్యాలెస్ ఆఫ్ నేషన్స్. సో అది ఈ చైర్ గురించి మాట. సో ఇక్కడ ల్యాండ్ మైన్స్ అంటే అందరికీ తెలుసు. క్లస్టర్ బాంబ్స్ అంటే ఏంటంటే, క్లస్టర్ బాంబ్స్ అంటే బాంబ్స్ మనకి ఎయిర్ నుంచి డ్రాప్ చేసేవి ఉంటాయి, గ్రౌండ్ పైన నుంచి పేల్చేవి కూడా ఉంటాయి. పేల్చిన తర్వాత అవి ఒక హండ్రెడ్స్ ఆఫ్ సబ్ మ్యూనిషన్స్ వచ్చి అవి కూడా అటాక్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల చాలామంది సివిలియన్స్ బాధితులు అవుతారన్నమాట. అంటే సివిల్ విక్టిమ్స్ని బాధితులు అవ్వకుండా ఒక ఇంటర్నేషనల్ ట్రీటీని అప్పుడు పెట్టారన్నమాట. సో దానికి ప్రతీకగా పెట్టింది ఈ బ్రోకెన్ చైర్. ఇక్కడ మాంట్ బ్లాంక్ చూసారా, పెద్ద పెన్. సో పెన్స్కి చాలా ఫేమస్ మాట. అలాగే ఇది ఫ్లవర్ క్లాక్, ఇక్కడ ఫ్లవర్ క్లాక్, జెనీవా లేక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ మాంట్ బ్లాంక్ పెన్స్ చాలా కాస్ట్లీ అండ్ చాలా ఫేమస్ పెన్స్. వాటి కాస్ట్ అయితే మినిమం 20,000 టు మ్యాక్స్ అయితే 8 lakhs ప్లస్ అలా ఉన్నాయన్నమాట. అంటే చాలా చాలా కాస్ట్లీ పెన్స్. వాటి నిబ్స్ ఉంటాయి కదా, పెన్కి నిబ్, ఆ నిబ్ గోల్డ్, ప్లాటినం, డైమండ్ వాటితో తయారవుతాయంట. ఇక్కడ ఈ జెనీవా లేక్లో కూడా ఇక్కడ బోట్ క్రూజెస్ స్టార్ట్ అవుతాయి ఈ ప్లేస్ నుంచి. అలాగే ఇంకా పిల్లలకి కొన్ని రైడ్స్ ఉన్నాయి. మనం దూరంగా చూస్తే
అక్కడ వాటర్ ఫౌంటైన్ కనపడుతుందా? సో ఇది రాత్రిపూట అయితే చక్కగా లైటింగ్తో చాలా బాగా ఉంటుందంట, బ్యూటిఫుల్గా. సో ఇంకా ఇది మధ్యాహ్నం, కానీ దూరంగా అయితే ఆల్రెడీ మనం ఫౌంటైన్ని చూడొచ్చు. ఈ బోట్ క్రూజెస్ మీద వెళ్ళి ఫౌంటైన్ చూడటానికి వెళ్తారన్నమాట. నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో ఈ పార్క్లోని ఫ్లవర్ క్లాక్ అండ్ ఇది పెట్టారన్నమాట. వెనకతల రోలెక్స్ అని ఉంది, రోలెక్స్ వాచెస్. స్విస్ అంటేనే చాలా వాచెస్, అంత కాస్ట్లీ వాచెస్ ఫస్ట్ టైం నేను స్విట్జర్లాండ్లోనే చూశాను. చాలా కాస్ట్లీ వాచెస్ ఉన్నాయి ఇక్కడ. సో అది మేము లాస్ట్ మినిట్లో జెనీవాలో కవర్ చేసిన యునైటెడ్ నేషన్స్, అలాగే ఈ జెనీవా లేక్లో ఉండే ఈ ఫౌంటైన్, ఇంకా ఫ్లవర్ క్లాక్ కూడా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అంతే, మేము జెనీవా ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇది జెనీవా ఎయిర్పోర్ట్. ఇంకా బ్యాక్ టు ఎడిన్బ్రా. సో మొత్తం మా స్విట్జర్లాండ్ ట్రిప్ అయిపోయింది. నేను పెట్టిన అన్ని వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.